హాయ్ ఫ్రెండ్స్. జోష్న అయితే కోపంగా నేను సుమిత్ర కూతుర్ని కాదని తెలిసే వరకు నా అదృష్టానికి నా దిష్టే తగులుతుందేమో అనుకున్నాను. నువ్వు వచ్చావు, బావను ఎగరేసుకుపోయావు. పోనీ నా కన్న తల్లిదండ్రులైనా మిగులుతారు అనుకుంటే అసలైన వారసురాలివి నువ్వే అని తెలిసింది. అసలైన నిజం తెలియనంత వరకు నేనే ఆ ఇంట్లో కూతురుగా ఉండేదాన్ని. తెలిసిన మరుక్షణమే లగేజ్ సర్దుకొని మా నాన్న దగ్గరికి పోయింటే మీరందరికీ కూడా జోష్న మంచిదిలాగా కనిపించేది కదా. కానీ నేను అలాంటి పని చేయలేదు కదా. ఎందుకంటే ఎవరు మా నాన్న రోడ్డుని తిరుగుతాడు, బస్ స్టాండ్లో పడుకుంటాడు. నీ బ్రతుకు ఎక్కడ మొదలైందో నా బ్రతుకు అక్కడికే వెళ్తుంది. నిన్ను నమ్మితే ఖచ్చితంగా నా ప్రాణాలు పోతాయి. నేను రోడ్డులు పట్టుకొని తిరగాల్సి వస్తుంది. నేను ఒక అన్యాయం అయిపోతాను. ఆడదానిగా చరిత్రలో మిగిలిపోతాను. నేను అందరి చేతుల్లో మోసపోయి అన్నీ కోల్పోవడానికి సిద్ధంగా ఉన్న ఆడదానిలాగా మీ ముందుకు మారితే అప్పుడు మీరు నా మీద జాలిపడి దయతెలిచి నాకు మంచి జీవితాన్ని ఇస్తాను అంటున్నాడు మీ ఆయన మాటలు నమ్మమంటావా అని చెప్పి ఇక కార్తీక్ వైపు కోపంగా చూస్తూ జోష్న అయితే అంటూ ఉంటుంది. లేదు జోష్న, లేదు. నిన్ను అంత హీనంగా చూసేవాళ్ళు ఎవరూ లేరిక్కడ. నేను నిజంగా నీ గురించి బయట పెట్టదలుచుకుంటే తాతకు కానీ మామయ్యకి కానీ ఈ విషయం ఎప్పుడో చెప్పేసి ఉండేదాన్ని. అంతెందుకు, మామయ్యకి కూడా నువ్వు తన కూతురివి కాదని తెలుసు కదా. మరి మామయ్య నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించేశాడా అని చెప్పి ఇక అంటూ ఉంటే మా నాన్న ప్రవర్తనలో ఎప్పుడో మారిపోయింది. ఆయనకి నేను ఎప్పుడైతే తన కూతుర్ని కాదని తెలిసిందో ఆ క్షణమే ఆ ప్రేమంతా కూడా చచ్చిపోయింది. ఇప్పుడు తను నా మీద ప్రేమతోటి నేను కూతుర్ని కాదు అని చెప్పి బయట పెడితే తన భార్య ఎక్కడ చచ్చిపోతుందోనని ఆగి నన్ను కూతుర్ని కాదు అని చెప్పి బయట పెట్టట్లేదు. అంతేకాని నా మీద ప్రేమ ఎక్కువై అభిమానంతో కాదు. మీ అందరు చేసే పనులు నాకు తెలియదు అనుకుంటున్నావా బావా అని చెప్పి ఇక అంటూ ఉంటే జోష్న, నువ్వు మారితే నేను నీకు ఒక మంచి జీవితాన్ని ఇస్తాను అని చెప్పి ఇక కార్తీక్ అంటూ ఉంటే అయితే నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి ఇక జోష్న అనడంతో ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారిగా హబక్కైపోతూ ఉంటారు. జోష్న అని చెప్పి ఇక దీప అయితే పెద్దగా అరుస్తూ ఉంటుంది. అయితే మీ ఆయన చూడు ఎలా మాట్లాడుతున్నాడో. ఆయన నాకు ఒక జీవితాన్ని ప్రసాదిస్తాడంట. నేను బావ జీవితంలోకి వెళ్ళుంటే బావే నా జీవితంగా ఉండేదాన్ని కదా. మరి నువ్వు ప్రసాదించే జీవితం కోసం నేను చూడట్లేదు. నాకు నచ్చిన జీవితం కోసమే నేను బ్రతకాలనుకుంటున్నాను. జోష్న గ్రూప్ ఆఫ్ రెస్టారెంట్ సీఈఓగానే బ్రతుకుతుంది. నేను రాణిగానే బతుకుతాను అని చెప్పి ఇక కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. నేను రాజసంతో పుట్టకపోవచ్చు, కానీ నా ఎదుగుదలలో రాజసం ఉంది, నా ఊపిరిలో రాజసం ఉంది. నేను బ్రతికినంతకాలం అలాగే బ్రతుకుతాను. ఈ జోష్న బ్రతికినా కూడా రాణిగానే బ్రతుకుతుంది, చచ్చినా కూడా రాణిగానే చస్తుంది. దానికోసం నేను చంపడానికైనా చావడానికైనా నేను సిద్ధం అని చెప్పి ఇక జోష్న అయితే మాట్లాడడంతో ఇక ఆ మాటలు విన్న కార్తీక్ అయితే ఒక్కసారిగా హబాక్ అయిపోతూ ఉంటారు. ఇక అందరూ కూడా ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే చూస్తూ ఉంటారు. ఇక నువ్వు మాటలతో నన్ను బలవంతం చేయలేవు. ప్రేమ అనేది నువ్వు చెప్తే నాలో పుట్టేది కాదు అని చెప్పి ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటే అవును బావా, అవును. ఇడ్లీలు అమ్ముకునే దీపం చూసినప్పుడు నీకు కలిగిన ప్రేమ మరి ఇన్నేళ్లుగా నీతో కలిసి పెరిగిన నా మీద పుట్టలేదా అని చెప్పి అనడంతో ఇక ఆ మాటలు విన్న కార్తీక్ అయితే జోష్న వైపు జాలిగా చూస్తూ ఉంటాడు. ఇక ఇలా కాదు బావా, ఇలా కాదు, ఉండు, నీ పని ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఇక జోష్న అయితే తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక చిన్న బాటిల్ అయితే తీస్తూ ఉంటుంది. ఇక అది పాయిజన్ బాటిల్. ఇక అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇదే నా లైఫ్కి ఎండ్ కార్డు. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఈ రోజుతో నా కథ ముగిసిపోతుంది అని చెప్పి ఇక కార్తీక్తో కోపంగా మాట్లాడుతూ ఉంటుంది జోష్న అయితే. ఇక కార్తీక్ అలాగే దీప ఇద్దరు కూడా జోష్నని ఆపుతూ ఉంటారు. ఇక అప్పుడే అక్కడికి దశరథ్ అయితే వస్తాడు. ఇక దశరథ్ రావడంతో జోష్న చేతిలో ఉన్న పాయిజన్ బాటిల్ని తీసి ఇక నేలకేసి కొడతాడు. ఇక అది చూసిన జోష్న అయితే డాడీ అని చెప్పి ఇక గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక జోష్న వైపు కోపంగా చూస్తూ దశరథ ఇక జోష్న చెంప పగలు కొడతాడు. ఏంటి జోష్న, ఏంటి పిచ్చి పని అని చెప్పి ఇక అంటూ ఉంటే నువ్వు అంతా వినేసావు కదా డాడీ అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. అంతా వినేశాను, అంతేకాదు నాకు అన్ని నిజాలు తెలుసు. దాసుని చంపింది నువ్వే అని
తెలుసు, నువ్వు నా కన్న కూతురివి కాదు అని తెలుసు, నువ్వు నీ తల్లికి బోన్ మ్యారో ఇవ్వలేదు అని తెలుసు, అంతేకాదు నువ్వు జోష్నని చంపాలనుకున్నావని కూడా తెలుసు, శౌర్యని కిడ్నాప్ చేసిందని కూడా నువ్వే అని అన్నీ నాకు తెలుసు అని చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే ఒక్కసారిగా హవాక్ అయిపోతూ ఉంటుంది. మరి ఇన్ని తెలిసి కూడా నువ్వు ఇంకా నన్ను కూతురుగానే అనుకుంటున్నావా అని చెప్పి కనడంతో, చూడు జోష్న, పెంచిన ప్రేమ కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ చాలా గొప్పది అంటారు. నిజమేనేమో, నువ్వు నా కూతురివి కాదని నా మనసుకు నేను ఎంత సర్ది చెప్పుకున్నప్పటికీ కూడా అది నా మనసు నా మాట వినట్లేదు. నువ్వు నా కూతురివే ఎప్పటికైనా. జోష్న, నువ్వు దీప నా కూతురు, నా రక్తం పంచుకుని కూతురు అయినప్పటికీ కూడా నా మొదటి కూతురివి నువ్వే, దీప తర్వాతే నా కూతురు అని చెప్పి ఇక అనడంతో ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే ఇక దశరథుని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. నేను మీకు అన్యాయం చేశానా అని చెప్పి కానడంతో, లేదమ్మా లేదు, దాసుకి మా నాన్న అన్యాయం చేశాడు, మా పిన్ని చేసిన పని వల్ల దాసుకి మేము న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి కానడంతో ఇక ఆ మాటలు విన్న జోష్న అయితే, లేదు నాన్న లేదు, నేను ఎప్పుడు కూడా ఎవరికి ఏ హాని చేయాలని అనుకోలేదు, కానీ ఎక్కడ నేను మీ కూతుర్ని కాదని తెలిస్తే నన్ను వెంటనే కట్టుబట్టలతోటి ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారేమన్న భయంతోనే నేను ఈ పని చేశాను, అంతేకాని నేను మిమ్మల్ని చంపాలని ఎప్పుడు అనుకోలేదు, దీపని కూడా చంపాలని ఎప్పుడు అనుకోలేదు. దీపని చాలాసార్లు నేను బావ జీవితంలో నుంచి వెళ్ళిపోమ్మని బ్రతిమలాడాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి బావే నా భర్త, బావే నా లోకంగా బతికాను. అలాంటి బావని ఈరోజు ఒక్కసారిగా వచ్చి దీప తీసుకువెళ్తూ ఉంటే నేను దాన్ని చూసి తట్టుకోలేకపోయాను. బావంటే నాకు చాలా ఇష్టం. బావలేందే నేను నా జీవితంలో ఇంకొక పెళ్లి చేసుకోను, ఇంకొకరిని నేను ఊహించుకోలేను. బావతోనే బావనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కనడంతో దశరథ ఇక చాలా బాధగా జోష్న వైపు చూస్తూ, అమ్మ జోష్న, చిన్నప్పుడు పిల్లలు చాక్లెట్లు కావాలని అడుగుతారు, అవి వద్దమ్మ పళ్ళు పాడైపోతాయి అని ఎంత చెప్పినప్పటికీ కూడా అయినా కూడా వినరు. అవి చాక్లెట్లే కాబట్టి కొనిచ్చాం, కానీ ఇప్పుడు కార్తీక్ గారు వేరొకటి భర్త, అలాంటి వాడిని కొనుక్కురావడం కుదరదమ్మా అని చెప్పి ఇక చెప్పడంతో, కుదరకపోతే ఆగిపోతానని అనుకుంటున్నారా? నా రాతి ఇంతే అని చెప్పి సర్దుకుపోతాననుకుంటున్నారా? నేను సర్దుకుపోయే రకం కాదు, అన్నీ తెంపేసే రకాన్ని అని చెప్పి ఇక జోష్న అయితే దీప మెడలో ఉన్న తాళైతే పట్టుకుంటూ ఉంటుంది. నువ్వు ఈ తాళి చూసుకునే కదా ఇంత మిడిసి పడుతున్నావు, ఈ తాళే కనుక నీ మెడలో లేకుండా ఉంటే నువ్వు అప్పుడు మా బావ భార్యవి కాదు కదా అని చెప్పి ఇక తెంచబోతూ ఉంటే ఇక అది చూసిన దశరథ అయితే మరొకసారి జోష్న చెంప పగలు కొడతాడు. ఇప్పుడే కదా నాన్న అన్నావు కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదని, మరి నీ కూతురు జీవితంలోకి నేను వస్తాను అని తెలిసేసరికి మరి ఇప్పుడు పెంచిన ప్రేమ కన్నా కన్న ప్రేమ గొప్పదైపోయిందా అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే ఇక ఆ మాటలు విన్న దశరథ అయితే ఏమీ మాట్లాడకుండా జోష్న వైపు అలాగే చూస్తూ ఉంటాడు. మామయ్య, జోష్న ఎప్పుడు ఇలాగే మాట్లాడుతుంది, ఇక ఇక్కడే ఉన్నప్పటి నుంచి నన్ను పెళ్లి చేసుకో, ఈ తాళి నా మెడలో కట్టు అని అంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఇంటి దగ్గర అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది, రేపు ఉదయం మాట్లాడుకోవచ్చు, అయినా నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, ఇదిగో మీరేమో ఆఫీస్లో మీటింగ్ పెట్టారు, మీరు ఆఫీస్లో మీటింగ్ పెట్టి లోపల నుంచి పెద్దగా అరుపులు వినపడుతున్నాయని సెక్యూరిటీ అతను ఫోన్ చేసి చెప్పడంతో నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఇక జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. ఇక దశరథ అయితే, ఆహా ఓకే, నువ్వు రావడం చాలా మంచి పని అయింది మామయ్య, నువ్వు జోష్నని తీసుకొని ఇంటికి వెళ్ళు, నేను దీపని తీసుకొని ఇంటికి వెళ్తాను అని చెప్పి ఇక అంటూ ఇక దీపని తీసుకొని కార్తీక్ అయితే ఇంటికైతే బయలుదేరుతూ ఉంటాడు. ఇక గుమ్మంలోనే కాంచన అయితే ఎదురు చూస్తూ ఉంటుంది కార్తీక్ కోసం. ఏంటి వీడు ఇంకా రావట్లేదు, ఇప్పుడు నేను ఎవరికి ఫోన్ చేయాలి అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఈయనకి ఫోన్ చేద్దాం, ఈయనకి ఏమైనా తెలుస్తుందేమో, ఇంట్లో ఒక్కదాన్ని ఒంటరిగా ఉండాలంటే భయంగా ఉంది అని చెప్పి ఇక కాంచన అయితే శ్రీధర్కి అయితే ఫోన్ చేయడానికి ఫోన్ తీసుకుంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి కార్తీక్ దీపాలు రావడంతో ఇక కాంచన అయితే ఒక్కసారిగా హబాక్ అయిపోతూ, ఒరేయ్ ఆగండ్రా, ఎక్కడిదెక్కడ తిరిగి వస్తున్నారా ఊరి మీద పడి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది ఇక కాంచన అయితే. అది అని చెప్పి ఇక ఇద్దరు కూడా నీళ్లు నములుతూ ఉంటారు. ఏమే దీప, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక్క మాట అయినా పెద్దదాన్ని నాకు చెప్పిపోవాలని తెలీదు, నువ్వు ఇంట్లో ఉన్నావో బయటకు పోయావో ఎక్కడికి వెళ్ళావో తెలియక ఇంతవరకు టెన్షన్తో చచ్చిపోయాను అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక ఆ మాటలు విన్న దీప అయితే అనుకోకుండా బయటకు వెళ్ళిపోవాల్సి వచ్చింది అత్తయ్య గారు అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. వెళ్ళే ముందు ఒక్క మాట చెప్పెళ్తే బాగా ఉండేది, అయినా అర్ధరాత్రుల దాకా ఈ తిరుగుళ్ళేంట్రా అని చెప్పి ఇక అంటూ ఉంటుంది. ఇక అత్తయ్య
అత్తయ్య శౌర్య నిద్రపోయిందా అని చెప్పి అడుగుతూ లోపలికి రాబోతూ ఉంటే, ఆగండి, అసలే ఈరోజు కొత్త పెళ్లి జంటలాగా కనపడుతున్నారు, ఎన్ని కళ్ళు మీ మీద దిష్టి పడ్డాయో ఏంటో, ఆగండి అని చెప్పి ఇక అక్క అక్క అని చెప్పి ఇక అనసూయనైతే పిలుస్తూ వాళ్ళు దిష్టి తీయక్క అని చెప్పి ఇక ఇద్దరికి కూడా దిష్టి తీపిస్తూ ఉంటుంది ఇక అనసూయ. ఇక ఆ తర్వాత ఇద్దరు కలిసి కాంచన దగ్గర అయితే మరొకసారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. ఏమైందిరా, ఎందుకు ఎందుకు మళ్ళీ నా దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు అని చెప్పి ఇక అడుగుతూ ఉంటే, ఏం లేదమ్మా, ఎందుకో పెట్టాలనిపించింది అందుకే పెట్టాను అని చెప్పి ఇక అంటూ ఉంటే, సరే ఉదయం ఇంత బయట తిరిగొచ్చారు, అలసిపోయి ఉంటారు, వెళ్ళి బట్టలు మార్చుకొని తినిపోండి అని చెప్పి ఇక పంపించేస్తూ ఉంటుంది. ఇక వెళ్ళిపోతున్న దీప కార్తిక్ల వైపు, వీళ్ళు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు, జోష్న వీడిని ఎక్కడికి తీసుకువెళ్ళింది, వీడిని ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ అడగాలని నా బుర్రలో ఎంత తిరిగిపోతూ ఉంది, కానీ వీడు తిరిగి ఇప్పుడే వచ్చాడు, రేపు ఉదయం ఖచ్చితంగా అసలు జోష్న వీళ్ళ జీవితాల్లోకి రావాలనుకుంటుంది, మీరు ఖచ్చితంగా ఆ వీల్నామా విషయం గురించి ఏదో ఒకటి తేల్చేసుకోవాలి, నేను ఈ వీల్నామా విషయం గురించి కావాలంటే నాతోనైనా మాట్లాడతాను, అంతేకాని ఖచ్చితంగా దీపని అలాగే కార్తిక్ని రేపటి నుంచి నేను ఆ ఇంటికి పంపించను, ఆ జోష్న ఎంతకైనా తెగిస్తుంది, ఆ జోష్న గురించి నాకు బాగా తెలుసు, జోష్నది మా పిన్నిది ఒకటే బుద్ధి, వాళ్ళకి ఏది దక్కనది కూడా పక్కన వాళ్ళు దక్కడానికి వాళ్ళు ఒప్పుకోరు, ఈ జోష్న కార్తిక్ మీద ఆశతోటి దీపని ఏదైనా చేసినా ఆశ్చర్యం లేదు అని చెప్పి ఇక ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పటికున్న ప్రాబ్లమ్స్ సరిపోవు అన్నట్టు మా అన్నయ్య కూడా ఆస్తి మొత్తం జోష్న పెళ్లి చేసుకోకుంటే వీడి పేరు మీద రాశాడు, ఇప్పుడు వీడిని పెళ్లి చేసుకుంటే ఆస్తి తందే అవుతుంది, వీడు కూడా తనవాడే అవుతుంది, ఇంత చిన్న లాజిక్ని వీళ్ళు ఎలా మర్చిపోతున్నారు, ఆ జోష్న ఎంతకైనా తెగించే రకం, వీడు పెళ్లి చేసుకుని ఆల్రెడీ భర్త పిల్ల ఉన్నారని కూడా చూడకుండా వీడిని పెళ్లి చేసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు అని చెప్పి ఇక కంగారు పడిపోతూ ఆలోచిస్తూ ఉంటుంది ఇక కాంచన అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి.